కాకినాడ శాంతినగర్లో శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి సంఘ సేవకులు, ప్రముఖ విద్యావేత్త, జెండా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్. ఆదినారాయణరావు ఆవిష్కరణ కావించి విద్యార్థులను ఉద్దేశించి అందరూ దేశభక్తిని కలిగి ఉండాలని, విద్యార్థులు మంచి క్రమశిక్షణతో విద్యను నేర్చుకుని దేశానికి సేవ చేయాలని చెప్పి ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ మాట్లాడుతూ, క్రమశిక్షణతో ఉండి భారతదేశాన్ని 3వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ప్రథమ స్థానానికి రావడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా రంగోలీ పోటీ విజేతలకు, విద్యలో రాణించిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వక్కలంక రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, లంకా హనుమంతరావు, వివిఎల్ఎన్ మూర్తి, సుభద్ర, పెండ్యాల ప్రధాన ఉపాధ్యాయులు డి ఉమామహేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్చే వక్కలంక రామకృష్ణ పరివర్తన మరి ఎన్నో సేవా సంఘాలకు వారు చేసిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న వక్కలంక రామకృష్ణను రామకృష్ణ సేవా సమితి ఘనంగా సన్మానించింది.